తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా దేవుడు మనకిచ్చిన వాక్యం ఈ దినమందు యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం చదువుకుంటాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నిన్ను నిత్యము నడిపించును అంటున్నాడు. ఎప్పుడు అంటే ఆయన బిడ్డలముగా మనం జీవించినప్పుడు, ఆయన మీద మనం భారం వేసి మనం ముందుకు సాగినప్పుడు నిత్యము మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. నిత్యము ఆయన మనల్ని పోషించే దేవుడుగా ఉన్నాడు. మన ఎముకలను బలపరిచే దేవుడుగా ఉన్నాడని వాక్యంలో తెలియజేస్తుంది. క్షామకాలమున నిన్ను తృప్తిపరుస్తానంటున్నాడు. క్షామకాలం అంటే ఇప్పుడు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. తినటకు ఆహారం లేక, త్రాగడానికి మంచినీరు లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక, వరదల్లో చిక్కుకుపోయి నానా బాధలు పడుతూ వారి మాటలు వింటుంటే ఎంతో వేదన పడుతుంది. అలాంటి సమయాలలో ఏం చేయాలి? మనుషులు దేవుని వైపు చూడాలి. దేవా, నీవు నన్ను రక్షిస్తావు, నీవు నన్ను బలపరుస్తావు, నీవు నాకు సమస్తమై ఉన్నావు అని ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నిత్యము నడిపిస్తానంటున్నాడు. క్షామకాలమున నిన్ను తృప్తిపరిచెదను అంటున్నాడు. క్షామకాలమున నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరిచెదను అంటున్నాడు. మనకు సంపూర్ణమైన ఆహారం ఉంటేనే మన ఎముకలు బలముగా ఉంటాయి. మనకు సంపూర్ణమైన ఆహారం అందకపోతే మన ఎముకలు కూడా బలపడవు. నిన్ను కాపాడుతాను, నిన్ను తృప్తిపరుస్తాను, నీ ఎముకలను బలపరుస్తాను అని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఇంకా నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను ఉండు అంటున్నాడు. నీరు కట్టిన తోట వలె ఉంటావు అంటున్నాడు. నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది అంటే సమృద్ధి అయిన ఫలాలను ఇవ్వడానికి అది నీరు కట్టిన తోట ఉంటుంది. సమృద్ధి అయిన ఫలాలను ఇస్తుంది, పంటనిస్తుంది. నీరు కట్టిన తోట వల్లే నువ్వు ఉంటావు అంటున్నాడు. ఎంత ఆశీర్వాదం అది! నీరు కట్టిన తోట ఎప్పుడు పచ్చగా ఉంటుంది, దానికి ఏమీ కొరత ఉండదు. ఇంకా క్రింద నుండి భూమి నుండి బలం వస్తుంది, నీటిలో నుండి దానికి సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుంది. కాబట్టి నీరు కట్టిన తోట వల్లే నువ్వు ఉంటావు అని వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ దేవుడు. ఎప్పుడు అంటే ఆయన మనము ఆశ్రయించినప్పుడు, ఆయన మన క్షామకాలము రాకుండా చేస్తాడు. ఒకవేళ వచ్చినా నిన్ను తృప్తిపరుస్తాను అంటున్నాడు, నీ ఎముకలు బలపరుస్తాను అంటున్నాడు. కాబట్టి మనము ఆయనను ఆనుకుందాం, ఆయనను నమ్ముకుందాం, ఆయనను ఎందు విశ్వాసం ఉంచుదాం. నీరు కట్టిన తోట వల్లే మనం జీవించాలి అంటే మనము ఆయన వైపు చూసినప్పుడు సర్వ సమృద్ధితో మనల్ని నింపుతాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఇలా అంటున్నాడు కదా, నేనిచ్చు నీరు త్రాగువాడు ఎన్నడూను దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని తెలియజేస్తున్నాడు కదా. ఆయన ఇచ్చే నీరు ఎలా ఉంటుందట? నిత్య జీవమునకై ఊరెడు నీటి బుగ్గగా ఉంటుందంట. మనలో, మన హృదయంలో జీవజల నదులను ప్రవహింపచేస్తానంటున్నాడు. వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉంటుంది అంటున్నాడు. కాబట్టి మనము ఆయన ఇచ్చే నీరు తీసుకొని, ఆయన ఇచ్చే ఆహారం తీసుకొని మన క్షామకాలమును సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో గడపాలి అంటే ఆయనను పూర్ణముగా ఆశ్రయించాలి, పూర్ణముగా ఆయనను మనము సేవించాలి, ఆరాధించాలి. ప్రార్థనతో మన జీవితాన్ని జయకరముగా జీవింప చేసుకోవాలి. వింటున్న బిడ్డలందరూ అట్టి కృప పొందుకుందురుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు పరమ తండ్రి. యెహోవా దేవా, యేసుక్రీస్తు దేవా, పరిశుద్ధాత్మ దేవా, నాయనా మా ప్రభు, నిత్యము నాయన మీరు మమ్మల్ని క్షేమంగా ఉంచే దేవుడవని, క్షామకాలమున తృప్తిపరిచే దేవుడవని మీరు ఇచ్చిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. నాయన నిత్యము ఉబ్బుకుచుండు నీటి బొగ్గగా మమ్మల్ని చేసే దేవుడవని, నాయన మా ప్రభు, నీరు కట్టిన తోట వల్లే మమ్మల్ని ఉంచే దేవుడవని మీరు సెలవిచ్చిన దేవా. వింటున్న బిడ్డలందరూ మిమ్మల్ని ఆశ్రయించి ప్రభువా, నీరు కట్టిన తోట వల్లే వారు ఫలించడానికి మీరు ఆశీర్వదించండి ప్రభువా. నాయన క్షామకాలమున వారిని తృప్తిపరచండి ప్రభువా, వారి ఎముకలను బలపరచండి ప్రభువా. మీ ఆశీర్వాదములు వారి మీద కుమ్మరించండి ప్రభువా. వారి ప్రతి అవసరత మీ కృపలో తీర్చండి ప్రభువా.
మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.